ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడే నేను తర్వాత మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ గారు, మేమందరం కూడా ఇప్పుడే పోలీసు కస్టడీ నుండి విడుదలై నేరుగా భవన్కు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఒక పోక్సో కేసులకు క్యాపిటల్గా మారింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా, మరి ముఖ్యంగా ఒక పోలీస్ అధికారిగా, మాజీ పోలీస్ అధికారిగా చాలా బాధ అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. కానీ ఇది కఠోరమైన వాస్తవం. దయచేసి ఈ మీడియా సమావేశం చూసేవాళ్ళు ఎవరైనా గుండె రోగాలు ఏవైనా ఉంటే, లేకపోతే ఇంకేవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే దయచేసి టీవీ స్క్రీన్స్ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక కఠోరమైన మారణ హోమం గురించి, తెలంగాణ ప్రజల భద్రత గురించి మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్. కొంచెం పిల్లలను, తర్వాత వయసు రీత్యా పెద్దవాళ్ళైన వాళ్ళను, హృద్రోగ సమస్యలు అని ఉంటే దయచేసి దీన్ని చూడకండి. నేను ముందరనే చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇది చాలా సీరియస్ సబ్జెక్టు, చాలా ముఖ్యమైన సబ్జెక్టు. మొట్టమొదట నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల నుండి 1 గంట వరకు ఒక నిందితుడు, అతని పేరు రాజ్ కుమార్, వయసు దాదాపుగా 28 సంవత్సరాలు ఉంటాయి. అతను షాబాద్లో దైవాలగూడ అనే గ్రామంలో ముగ్గురిని, షాబాద్లో ముగ్గురిని 2 గంటల వ్యవధిలోనే అత్యంత కిరాతకంగా, పాశవికంగా నరికి చంపడం జరిగింది. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. దాదాపుగా 18 గంటలైంది నేరం జరిగి. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నాడు. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నిందితుడి పేరు రాజ్ కుమార్. ఆయన సిస్టర్ పావని గారు ఉన్నారు. ఆయన గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు కాబట్టి మేమే చూపించాల్సి వస్తున్నది ప్రజా సంక్షేమం కోసం. గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఇతని నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇతను రాజ్ కుమార్. ఇతనే ఈ 6 హత్యలు చేసిన కిరాతకుడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం కోసం, తన ఈగో కోసం పెట్టుకున్న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగమే ఈ షాబాద్ పోలీస్ స్టేషన్. ఆ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆ 30-40 వేల మంది పోలీసులకు దొరకకుండా 6 హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న అగంతకుడు. అతని కారు మాత్రం ఐడెంటిఫై అయింది, ట్రేస్ కాలేదు అని నాకు ఉన్న సమాచారం. మీకు ఈ నిందితుడి గురించి సమాచారం ఏం తెలిసినా కూడా డయల్ 100కు దయచేసి కాల్ చేయండి, లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్లకైనా చెప్పండి. ఇతనికి ఉండే దురలవాట్లు గాంజా తాగడం, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విపరీతంగా చేస్తాడని చెప్పడం, అదేవిధంగా లిక్కర్ బాగా తాగుతాడు, గాంజా తాగుతాడు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పంచుకున్న సమాచారం. ఇలా ప్రజలందరితో పంచుకుంటున్నాం. ఇలాంటి ముఖ కవలికలు ఉన్న వ్యక్తి, ఇలాంటి అలవాట్లున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ విషయం నిజానికి రాష్ట్ర హోంమంత్రి లేకపోతే డీజీపీ గారు
ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. కానీ రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో